వంశీ గారు లేనప్పటికీ కూడా ఊరిలో కార్యకర్తలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఇంకా రాబోయే కాలంలో కూడా వంశీ గారు రాజకీయాల్లో రంగప్రవేశం చేసి కార్యకర్తలందరినీ ఉత్సాహపరిచి చైతన్యవంతులు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పూర్వ వైభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి వంశీ గారు తన పుట్టుక రోజున పేదలకు చేసినటువంటి కార్యక్రమాలని నమనం వేసుకుంటూ మరి ఆ లోటు తీరాలంటే మళ్ళా వంశీ గారు కావాలని ఒక జుప్సాకరమైనటువంటి సంతోషంతో మరి ఆతుకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వంశీ గారి జన్మదిన కార్యక్రమాన్ని చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కలిసి ఏకగ్రీయంగా జరిపించడం జరిగింది. అంత మాత్రమే కాదు, అన్నదాన కార్యక్రమాలు జరగడం ప్రారంభించడం జరిగింది. తిరిగి మళ్ళా వంశీ గారు మరి వైసీపీ పార్టీ తరఫున మళ్ళా ప్రభుత్వ యంత్రాంగంలోనికి వస్తేనే పేద బడుగు ప్రజలకు, మైనార్టీ ప్రజలకు, సమస్తానికి మళ్ళా మేలు జరుగుతుందని ఆయన రాక కోసం ఎదురు చూస్తూ చేసిన తప్పుకు ప్రజలు ఇవాళ చెంపలేసుకుంటున్న సంగతి వాస్తవం అన్న సంగతి మరి మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేమందరం కలిసి మరి ఆ వంశీ గారు రాకకు మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రాకను కూడా మేమందరం ఆకాంక్షిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. దాని కొరకు మా వంతుగా యాజ్ ఏ క్రిస్టియన్ గాడ్ సర్వెంట్గా నేను ప్రార్థన కూడా చేస్తున్నాను. అందరం కలిపి చేతుగా కలిసికట్టుగా ఉండాలి. పేద బడుగు వర్గాలు మరలా పునరుద్ధరించబడాలంటే రావాలి జగన్ వంశీ. జై. మన ప్రీతమ నాయకుడు వల్లభనేని వంశీ గారు అందగాడు మన ఎమ్మెల్యే గారు పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మన గవర్నమెంట్ అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ సంతోషం అనేది పుట్టినరోజు సందర్భంగా చేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ మనం సంతోషంగా మళ్ళీ మనం ఇట్లాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, ఆయన రాజకీయంగా ఇంకా ఎదగాలని మనసారా కోరుకుంటూ ఈ భోజనాల కార్యక్రమాన్ని కూడా ఆశీర్వదించమని, వచ్చిన కార్యకర్తల ప్రతి ఒక్కరూ భోంచేసి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్, జై వంశీ.